మార్చాలి పంచభద్రుగా అని చెప్పిన లెస్ లాజిక్ మోర్ మ్యాజిక్ ఇదే. సో ఇదే దీని క్యాప్షన్. సో మూవీ అంతా కూడా ఒక సోషల్ మీడియాలో జరగబోయే అదొక చిన్న అట్రాక్షన్ వల్ల దాని చుట్టూ ఇరుక్కుపోయిన ఒక నలుగురి స్టోరీ మాత్రం దీని చుట్టూ రివాల్వ్ అవుతుంది. సో ఎంతమంది మూవీస్ ని రిపీటెడ్ గా చూసిన వాళ్ళు ఉన్నారు? ఎనీ మూవీ అభిమానులు ఆ చిన్న వయసులో 80లో 90లో, కానీ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసి 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 ఆనందపడి ఇప్పటికి కూడా తిరిగి తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూస్తూ ఉంటాము. అందులో మన అట్లాంటా కింగ్ వెంకట్ దుగ్గిరెడ్డి, ఎట్లాంటి ఆంధ్ర కింగ్ తాలూకా అంటారు కదా, మేము చాలా గర్వంగా చెప్పుకుంటాము, మేము అట్లాంటా కింగ్ వెంకట్ దుగ్గిరెడ్డి గారి తాలూకా అని. మల్టీ టాలెంటెడ్ ఆయన. మెషిన్ అర్థం కాదు, మనిషి అర్థం కాదు. ఇవాళ ఇక్కడ కనబడతారు, 2 రోజుల తర్వాత షూటింగ్ లో కనబడతారు. ఏమన్నా అంటే ఇండియాలో ఉన్నాను అంటారు. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. అంటే ఒక తపన ఉంటే అది ఏజ్ తో సంబంధం లేదు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా మనం దాన్ని అచీవ్ చేయొచ్చు అని చెప్పడానికి మీరు నిలువెత్తు సాక్ష్యం. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ టు వెంకట్ దుగ్గిరెడ్డి గారు. అండ్ అలాగే మనకి రాయల్ థ్రోన్ నుంచి పవన్ గారు ఉన్నారు. సో he also acted in the movie. So let's welcome పవన్ గారు on the stage please. అండ్ ఈ మూవీకి మనకి శ్రీకాంత్ గారు అండ్ సాయి గారు అది కో ప్రొడ్యూసర్స్ అండి. సో బిఫోర్ వి గో ఇన్ టు డీటెయిల్స్, నేను వెంకట్ గారు మిస్సెస్ మాధవి గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు సగభాగం అండి, మీరు ఎప్పుడు అలా వెనకాల ఉండిపోకూడదు, ఇక్కడికి రావాలి. సో ప్రవళిక గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ముందుగా వెంకట్ గారు మీ మాటల్లో విన్నాక మిగతా డీటెయిల్స్ చెప్తాము. సో ఈ పోస్టర్ లాంచ్ జరిగే ముందర అసలు మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ దీని చుట్టూ ఏం జరుగుతుంది అనేది మాకు చిన్న క్లుప్తంగా కొన్ని విషయాలు. క్లుప్తంగా చెప్తున్న వల్ల కాదు కానీ, బట్ ఐ విల్ గో యాజ్ లైక్ లాంగ్ స్టోరీ షార్ట్ స్టోరీ. ఇది లాస్ట్ ఏప్రిల్ 2024 ఏప్రిల్లో ఈ స్టోరీ లాంచ్ చేసుకున్నామండి. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అయింది. నా ప్రతి సినిమా బాగుండా బాగా లేకపోయినా పవన్ గారికి పంపిస్తే పవన్ గారు హోల్ ఫ్యామిలీతో వచ్చేవాడు. ఏదో సినిమా కూర్చున్నట్టుందని మా ఆఫీస్ పక్కనే ఉంటుంది నా ఆఫీస్. ఒక రోజు వెళ్ళా, సార్ ఇట్లా ఒక మంచి స్టోరీ ఉంది, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందంటే, నేను ఆలోచించి ఆలోచించి వెళ్ళాను కదా, లెస్ దెన్ 1 minute లో అయినా ఎస్ సార్ అయ్యండు. ఎంత సార్ నా బడ్జెట్ అని చెప్పా, ఓకే సార్ అండి. దానికి నేను అంత పెట్టలేదు సార్, ఒక 20 లక్షలు తక్కువ ఏం లేదు, ఓకే సార్ అండి. ఆ నుంచి మా ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఫోన్ చేశా, ఈ రోజు గురువారం రోజు నేను బాబాయ్ సో ఆ విధంగా పవన్ గారు ఎంట్రీ అయ్యారు. సో థ్యాంక్ యూ పవన్ గారు, మమ్మల్ని నవ్వి మీరు వచ్చిన దానికి. సత్యవన్ గారి కమెడియన్, ఆయన మించిపోతారండి కామెడీ, అల్లాడిచ్చాడు కామెడీ, భయంకరంగా కామెడీ చేస్తాడు. నేనేం చెప్పలేను డైలాగ్. డైరెక్టర్ చెప్పాడు, అలా నువ్వు ప్రాజెక్ట్ సెట్ చేస్తావు కానీ పవన్ గారి క్రెడిట్ వస్తుంటే నాకు కావాల్సింది అదే అని చెప్పి. చంద్రాన్ని తీసుకెళ్ళా, మంచి పేరు వచ్చింది. ఇప్పుడు పవన్ గారిని తీసుకెళ్ళా, మంచి పేరు వస్తుంది సార్, మీకంటే ఆయన డామినేట్ చేస్తుంటే దట్స్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి, నాకు అదే కావాలా అని చెప్పాను. ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే 2 పిల్లలు కూడా యాక్ట్ చేస్తారండి, చాలా బాగా చేస్తారు. ఇద్దరు చేశారు. వాళ్ళకి నాకు చాలా సీన్లు ఉన్నాయి, కానీ తెప్పిస్తాయి ఆ సీన్. సో చాలా బాగా వస్తుంది. ఇమిగ్రేషన్ ఆఫీసర్ గా చేశారు. టైం దాకా 2 కెమెరాలు పెట్టి 2 లొకేషన్స్ లో చేసామండి. అందుకని మర్చిపోయానండి. రామ్నా కూడా చేస్తుంది యాక్షన్. అందరం ఎవ్రీబడి 2 వారాలు అన్ని కవర్ చేసి వచ్చాము. డబ్బింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాస్తుంది చెన్నైలో. February 19th రిలీజ్ అనుకుంటాము. అమెరికాలో 40 థియేటర్స్ అండి, ఏఎఫ్సి, కార్మైకల్, ఫ్రీకల్. ఇండియాలో బన్నీ వాళ్ళతో మాట్లాడుతున్నాం కొంతమంది. అది గారు వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది, లేదంటే 200 థియేటర్స్ మేమే రిలీజ్ చేస్తాం. సో థ్యాంక్ యూ అందరూ వచ్చిన వాళ్ళందరికీ. చాలా వన్ డే థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరూ వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. యాజ్ యూజువల్ మళ్ళా నా మీద అభిమానం చూపించారు అందరూ. చలి లేదు, 1 day నోటీస్ లో ఇంతమంది వచ్చారంటే ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్ గా ఇలా మూవీస్ లో మనం యాక్ట్ చేయొచ్చు, అలా ఒక లవ్ మూవీ అనేది నెవర్ హ్యాడ్ ఇన్ మైండ్ అనమాట. మూవీస్ ఓకే, మూవీస్ అంటే మనకి ఎవరు తెలియదు, మన వల్ల కాదు,
అనేది ఒక ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉండిపోయింది అది. అంటే ఎప్పుడు ఏదో యాక్ట్ చేయాలి ఏదో ఉండేది కానీ ఇవన్నీ మనకి కంపల్సరీ కాదు, మనకి అయ్యే పనులు కాదు అన్నట్టు అనుకున్నాను మైండ్ లో. కానీ ఒకరోజు వెంకట్ గారు అడగగానే అసలు వాట్ అన్ ఆపర్చునిటీ, అసలు డెఫినెట్ గా యాక్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఒక ముగ్గురు నలుగురు డైరెక్టర్స్ తో చెప్పించారు స్టోరీస్ వెంకట్ గారు. సో అందులో ఇది బాగా నచ్చింది నాకు. సో అందులో కామెడీ జానర్ సో బాగుంటుందని అనిపించింది. స్టోరీ డైరెక్టర్ చెప్పినప్పుడు ఆ, అక్కడ కొన్ని ఏవో కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటది అన్నట్టు చెప్పాను. సో వాళ్ళు కూడా పాజిటివ్ గా తీసుకొని వాళ్ళు మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి మొత్తం మూవీని కొంచెం స్టోరీ స్క్రీన్ ప్లేని కొంచెం మార్చారు. సో ఓవరాల్ మూవీ షూటింగ్ లో కానీ యాక్టింగ్ లో కానీ అంటే ఇట్స్ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ అసలు. అంటే ఎప్పుడు ఏవో చిన్నప్పుడు ఏవో స్టేజ్ మీద ఎలక్ట్రిషన్లు ఏవో అలాంటివి చేసాం తప్పించి మూవీ అనేది చేయలేదు కదా. సో అంటే ఇదివరకు ఎప్పుడు ఈ డ్రామాలు షార్ట్ ఫిల్మ్స్ ఏమీ చేయలేదు. డైరెక్ట్ గా ఇంకా మూవీస్ లోకే అయ్యా. సాంగ్స్ ఫైట్ అసలు ఫస్ట్ మూవీలోని ఇన్ని చూడగలిగా అంటే అసలు వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అసలు వెంకట్ గారు లేకపోతే ఈ మూవీలో నేను అసలు ఎంటర్ అయ్యేవాడినే కాదు. వెరీ హ్యాపీ. ఫుల్ కామెడీ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఇట్స్ వెరీ గుడ్ ప్రామిసింగ్ మూవీ యాక్చువల్ గా. ఈ మధ్యన మనం లిటిల్ హార్ట్స్ చూసాం కదా. సో లిటిల్ హార్ట్స్ జానర్ లోనే ఉంటుంది ఇది కూడా. కాకపోతే లిటిల్ హార్ట్స్ లో సెకండ్ హాఫ్ లో కామెడీ ఉంటుంది. బట్ ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్. చాలా వరకు నష్టాలు అనేది కూడా ఉంటది కాబట్టి అలాంటిది ఆలోచించకుండా వాళ్ళ మా అట్లాంటలో ఒక పెద్దనలాగా ఇలాంటి కుటుంబాలందరికీ కూడా ఎవరికైతే ప్యాషన్ ఉందో మూవీలలో పాడడం కావచ్చు, యాక్ట్ చేయడం కావచ్చు, వాళ్ళందరికీ కూడా మీరు స్థానాన్ని కల్పిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉన్నా. ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్ మనం ఇక్కడ. అలాగే పాంచాలి పంచ భర్తృక అంతేనా? సో ఏమిటి ఏమిటి వాళ్ళ అవసరం అక్కడికి రాదు. సో సో అలాంటి సినిమాతో అందులో కో ప్రొడ్యూసర్ గా పవన్ గారు, అలానే శ్రీకాంత్ గారు అండ్ వెంకటన్న, వాళ్ళిద్దరికి కూడా నిజంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా నిజంగానే మనకి డెవిల్ చేసిన తర్వాత పెద్ద సినిమా ఇది. సో ఈ సినిమా ఇంకా మరింత విజయాన్ని అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో అట్లాంటి పేరు మారుమోగాలని చెప్పేసి యావత్ యూఎస్ అంతా కానీ ఇండియాలో కూడా మారుమోగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా వరకు నష్టాలు అనేది కూడా ఉంటది కాబట్టి అలాంటిది ఆలోచించకుండా వాళ్ళ మా అట్లాంటలో ఒక పెద్దనలాగా ఇలాంటి కుటుంబాలందరికీ కూడా ఎవరికైతే ప్యాషన్ ఉందో మూవీలలో పాడడం కావచ్చు, యాక్ట్ చేయడం కావచ్చు, వాళ్ళందరికీ కూడా మీరు స్థానాన్ని కల్పిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉన్నా. ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్ మనం ఇక్కడ. అలాగే పాంచాలి పంచ భర్తృక అంతేనా? సో ఏమిటి ఏమిటి వాళ్ళ అవసరం అక్కడికి రాదు. సో సో అలాంటి సినిమాతో అందులో కో ప్రొడ్యూసర్ గా పవన్ గారు, అలానే శ్రీకాంత్ గారు అండ్ వెంకటన్న, వాళ్ళిద్దరికి కూడా నిజంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా నిజంగానే మనకి డెవిల్ చేసిన తర్వాత పెద్ద సినిమా ఇది. సో ఈ సినిమా ఇంకా మరింత విజయాన్ని అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో అట్లాంటి పేరు మారుమోగాలని చెప్పేసి యావత్ యూఎస్ అంతా కానీ ఇండియాలో కూడా మారుమోగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ వెంకట్ గారిని డిఫరెంట్ ఈవెంట్స్ చూశాను. సానా ఈవెంట్, ఆటా ఈవెంట్, వేర్ ఎవర్ యు గో హి ఈస్ దేర్ యాక్చువల్లీ. రైట్, వెన్ ఐ వెంట్ టు ద గాటా ఈవెంట్ అక్కడ చూశాను. తను ఒక చిన్న డ్రామా ప్లే చేస్తున్నాడు. నాకు అప్పటి వరకు తెలియదు వెంకట్ గారు డెవిల్స్ షేర్ మూవీలో యాక్ట్ చేస్తారండి. వెంటనే ఇంటికి వెళ్ళేసి డెవిల్స్ షేర్ మూవీ ఓపెన్ చేసి మొత్తం మూవీ చూశాను అనమాట. అప్పుడే తెలిసింది అట్లాంటా నుంచి కూడా మూవీలో యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను తర్వాత పవన్ సార్ ని కలిసినప్పుడు పవన్ సార్ అన్నాడు, మనం ఒక కామెడీ మూవీ ఒకటి ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మూవీ సైడ్ ఇన్వెస్ట్ చేస్తారండి. నేను ఒక స్టోరీ లైన్ విన్నాను, ప్రొడ్యూసర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు, నాకు చాలా నచ్చింది ఆ స్టోరీ లైన్.
తర్వాత వెంకట్ గారితో కలిసి మాట్లాడాను, తను కూడా ఒప్పుకున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దెమ్. దెన్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్. పాలిటిక్స్ లో పోతే మనం చాలా, సినిమాలో పోతే మోసం చేస్తారు, ఇక్కడ సంపాదించుకున్న డబ్బులు చాలా పాలిటిక్స్ లో అనుకుంటారు. ప్రతి ఒక్కరికి స్క్రీన్ మీద కనపడాలి, తెలుగు అందరికీ సినిమాల్లో కనపడాలంటే ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది. మా గురించి కామెడీ చేసుకుంటారేమో, ఫెయిల్ అయితే అనుకుంటారేమో, ఎందుకని. ఫస్ట్ స్టెప్ ముందుకు వెళ్ళాలంటే బండి న్యూట్రల్ లో నుంచి గేర్లు పడాలి. మనం ఆ న్యూట్రల్ లోనే ఉండి ఆలోచిస్తానే ఉంటాం. పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, ఊర్లు మారుతాం, కాలేజీలు అయిపోతాం, రిటైర్ అయిపోతాం, అయిపోతాం. చాలా తక్కువ మంది దాన్ని డ్రీమ్ చేస్తారు. అందుకని నాకు వెంకట్ మీద సూపర్ రెస్పెక్ట్, చాలా ఇష్టం. పాంచాలి పంచపత్రిక ఫిల్మ్ బై గంగా సత్యశిఖర గారు, మనందరికీ తెలుసు డేవిస్ చైర్ డైరెక్టర్ ఆయన. సో చాలా చాలా సూపర్ గా తీశారు ఆ మూవీ, మన అందరినీ ఎంతో ఆకట్టుకుంది. మరి ఇవాళ ఆయన నేతృత్వంలో సెకండ్ మూవీ పాంచాలి పంచభద్రిక అని చెప్పిన లెస్ లాజిక్ మోర్ మ్యాజిక్ ఇదే గంగా సప్తశిఖర గారు దీనికి డైరెక్టర్ అండి. మరి అలాగే మనకి ప్రొడ్యూసర్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు, కో ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు అండ్ సాయి గారు. వీళ్ళందరితో పాటు ఇంకా మనకి చాలా చాలా సూపర్ స్టార్ కాస్ట్ కూడా ఉంది. సో మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన స్క్రీన్ మీద ఉంటే మనకి డైలాగ్స్ కాదు, ఆటోమేటిక్ గా లాఫ్టర్ అనేది ఉంటుంది. అండ్ ఆయనతో పాటు రోల్ రైడా గారు కూడా ఉన్నారు. సో మరి ఆయన ర్యాప్ ఒక్కటే కాదు, స్క్రీన్ మీదకి వస్తే ఇంకా క్లాప్ అని చెప్పేసి సూపర్ గా యాక్ట్ చేశారంట. సో ఫస్ట్ టైం మరి ఫుల్ ఫ్లెష్ హీరోగా ఆయన చేయబోతున్నారు. అండ్ అలాగే మనకి జమ్ని సురేష్ గారు, పృథ్వీరాజ్ గారు, జబర్దస్త్ నవీన్ గారు, డాన్ చింటూ గారు అండ్ ఇంతమంది సూపర్ స్టార్ కాస్ట్ ఉంటే నవ్వులకి తక్కువే ఉంటుందా? సో గుడ్ లక్ టు పాంచాలి పంచభద్రిక టీమ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. మీ అందరి కర్తాల ధ్వనుల మధ్యన పాంచాలి పంచభద్రిక టీం అందరికి కూడా బెస్ట్ విషెస్ ని తెలియజేస్తామండి. నమస్కారం. మన అట్లాంటా పురంధరుడు వెంకరెడ్డి వెంకటరెడ్డి గారి సినిమా 100 రోజులు ఇదే స్టేజ్ మీద జరుపుకోవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. కళలో అందరూ అంటారు, ఇక్కడ మీరు ఉన్న వాళ్ళు 90% పీపుల్ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ ద మూవీ. ఏదో ఉంటుంది ఇచ్చేది ఒకటి ఉంటుంది. కాకపోతే అందరికీ ధైర్యం చాలదు, అవకాశం రాదు, టైం లేదు అంటే భయం కూడా. ఇంకోటి యాక్టింగ్ లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి జనాల ముందు యాక్ట్ చేయడం, జనాల ముందు అంటే ఈ మాయ యాక్టింగ్ కాదు, స్టేజ్ మీద. ఇంకోటి కెమెరా ముందు యాక్ట్ చేయడం. అన్నిటికంటే కష్టం ఏంటంటే కెమెరా ముందు యాక్ట్ చేయడం కష్టం. ఎందుకంటే నువ్వు కెమెరా ఈజ్ యువర్ ఆడియన్స్ లాగా నువ్వు యూ హావ్ టు మౌల్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ యాక్ట్. జనాల ముందు యాక్ట్ చేయడం అనేది చాలా ఈజీ, ఎందుకంటే ఐ నో హౌ ఇట్ ఈస్. ఎందుకంటే మనం యాక్ట్ చేస్తుంటే మనకి జనాల ఫేస్ ఫీలింగ్ తెలుస్తూ ఉంటాయి, కానీ కెమెరాకి ఫీలింగ్స్ ఉండవు, ఓన్లీ క్యాప్చరింగ్ ఉంటుంది. సో అది నాకెందుకు వెంకట్ మూవీ ఆఫ్టర్ మూవీ కొంచెం అది ఆ టెక్నిక్ ని ఆకలింపు చేసుకున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ మూవీలో వేరే తిట్టాయి, ఎందుకంటే సినిమాలు చేస్తుంది, ఏదో సినిమాలో తెర మీద కనపడాలని ఓవర్ యాక్షన్. కాబట్టి ఎందుకంటే మనం కొంచెం స్ట్రైట్ గా పడ్డాం అంటే వెంకట పోను మనం ఏదో చూపిస్తాను. సో నేను దీంట్లో ఈయన డబ్బింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ చూశాను. సో ఇట్స్ ఇది ఆ డబ్బింగ్ దీంతోనే కదా. సో ఇట్స్ గుడ్. అండ్ ఇదే అంటుంది, యాక్టింగ్ చిన్న విషయం కాదండి. మీరు అనుకుంటారు ఏదో పిచ్చోడు యాక్ట్ చేస్తాడు, అనుకుంటారు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తాడు అనుకుంటారు. అది ప్యాషన్ తో పాటు ధైర్యం కావాలి. అది ఓకే. సో వెంకట్ ఐ రియల్లీ అప్రిషియేట్. నాకు చాలా అవకాశాలు వచ్చినాయి యాక్ట్ చేయడానికి, కానీ నేను ఎందుకు నాకు ఆ మూవీ ఫీల్డ్, ఎందుకంటే మై డాడ్ వాజ్ ప్రొడ్యూసర్ వన్స్ అపాన్ ఎ టైమ్ అండ్ ఐ డిడ్ లాట్ ఆఫ్. నేను సంవత్సరానికి చిన్నప్పుడు ఒక 3 నెలలు మెడ్రాస్ లోనే ఉండేవాడు. ఈ సెట్స్ మీద వాటి మీద నాకు ఆ కల్చర్ అదంతా చూసిన తర్వాత ఎందుకో ఇట్స్ నాట్ అబౌట్ కప్ ఆఫ్ టీ అనుకో అనిపించింది. బట్
ఈ ఆఫ్టర్ రిటైర్మెంట్ కంపల్సరీగా మీకు మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ యాక్టర్ని కనిపించడానికి నేను ట్రై చేస్తాను. డెఫినెట్ గా డూ ఇట్. సో వెంకట్, కంగ్రాచులేషన్స్. ఐ హోప్ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు బి a big hit. పంచాలి పంచభద్రుక వెరీ గుడ్ టైటిల్. మామూలు కాదు. ఓకే, సో కొన్ని 100 సంవత్సరాల నుంచి నలుగుతున్న 100 కాదు, కొన్ని 50 సంవత్సరాల నుంచి నలుగుతున్న డైలాగ్ ఇది. ఓకే, సో దాన్ని కొంచెం గట్టిగా చేసామని అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. విల్ మీట్ అగైన్ ఆన్ ద సక్సెస్ పార్టీ. ముందు ముందు మంచి మంచి సినిమాలు తీయాలి. అట్లాంటి అందరికి ప్రజలందరికీ ఎంటర్టైన్మెంట్ అందియాలి కోరుకుంటూ అట్లాంటి హీరో అంటే జోక్ చెప్తాను. ఏమంటే 2001 లో మేము అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం అనమాట. ఇంకో వెంకట్ అనేది ఇంకో అతను వాల్మార్ట్ లో ఇప్పుడు ఎక్స్పైర్డ్. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 8 years అంటే పిల్లలు లేరు. అంటే మేము ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ డాక్టర్, ఫస్ట్ డాక్టర్. సో మాట్లాడుతూ ఉంటే ఆమె డాక్టర్ తెలుసుకొని ఏ డాక్టర్ తెలియదు మనం ఉండేసి నాకు 70 years అయింది పెళ్ళి పిల్లలు పుట్టే ఏం చేయాలంటే పక్కన నుంచి సూచించాలని ఎంత కనుక ప్రూవ్ చేస్తున్నాడో మనం అందరం చూస్తున్నదే. నాట్ ఓన్లీ యాక్టింగ్, సో తను కాకుండా ఎవరినైతే మనకు న్యూ టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయడంలో కూడా వెంకట్ ప్రొడ్యూస్ ఉంటాడు. సో అట్లే ఇప్పుడు చంద్ర గారిని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఇప్పుడు కో ప్రొడ్యూసర్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఇక్కడ న్యూ టాలెంట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా ఈస్ దేర్ టు హెల్ప్. గంగా సప్తశిఖర గారు హ్యాపీ బర్త్డే. అండ్ అలాగే లెట్స్ సే ఆల్ ది బెస్ట్ టు పంచాలి పంచభద్రుక. ఆల్ ది బెస్ట్. Please subscribe Palle Vennela channel. Please do watch and subscribe to Palle Vennela YouTube channel. పల్లె వెన్నెల ఛానల్ ని అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు పల్లె వెన్నెల యూట్యూబ్ ఛానల్. ఓకేనా? లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. నేను మీ సునీత ఉపద్రష్ట. Please watch, subscribe and like Palle Vennela.